హాయ్, పసిడి ప్రేమికులకు షాకింగ్ న్యూస్. దేశంలో పసిడి అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం, దిగుమతి సుంకాలు పెరగడం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో రిటైల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కళకళలాడిన జ్యువెలరీ షాపులు ఇప్పుడు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. ప్రముఖ బ్రాండ్లైన టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్ వంటి సంస్థల ఆదాయ వృద్ధి రేటు భారీగా క్షీణించింది. అసలు దేశంలో బంగారానికి డిమాండ్ ఎందుకు తగ్గింది? వ్యాపారులు ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారు? ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో భారతీయ బంగారు రిటైలర్లు అమ్మకాల జోరును కోల్పోయారు. దిగుమతి సుంకాల పెంపు, అధిక ధరల వల్ల కస్టమర్లు కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు కూడా పసిడి మార్కెట్ను దెబ్బతీశాయి. ధరల్లో తీవ్రమైన అస్థిరత నెలకొనడంతో వినియోగదారులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం మార్కెట్లో తీవ్ర అనిశ్చితి కనిపిస్తోంది. దేశంలోని దిగ్గజ జ్యువెలరీ సంస్థల వ్యాపార వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. టైటాన్ కంపెనీ లిమిటెడ్ జ్యువెలరీ వ్యాపారం ఏప్రిల్ జూన్ కాలంలో 39% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంలో ఉన్న 46%తో పోలిస్తే ఇది చాలా తక్కువ. కళ్యాణ్ జ్యువెలర్స్ ఆదాయ వృద్ధి కూడా గతంలో ఉన్న 66% నుంచి 38%కి పడిపోయింది. ఇతర దుకాణాల అమ్మకాల వృద్ధి రేటు సైతం భారీగా క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ప్రారంభం అద్భుతంగా జరిగింది. ఏప్రిల్ 19న వచ్చిన అక్షయ తృతీయ నాడు దేశవ్యాప్తంగా దాదాపు 18 నుంచి 20 టన్నుల బంగారం అమ్ముడైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది భారీ అమ్మకమని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ తెలిపింది. అయితే ఈ ఉత్సాహం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ తర్వాత మార్కెట్ ఒక్కసారిగా చల్లబడింది. అక్షయ తృతీయ ముగిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయులకు ఒక పిలుపునిచ్చారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి వీలుగా ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని కోరారు. ఆ ప్రకటన వచ్చిన 3 రోజులకే ప్రభుత్వం బంగారం, వెండిపై ఎఫెక్టివ్ ఇంపోర్ట్ డ్యూటీని 6% నుండి ఏకంగా 15%కి పెంచింది. ఈ నిర్ణయం మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించింది. మే 15 నుంచి జూన్ 15 వరకు వచ్చిన అధిక మాసం పెళ్లిళ్ల డిమాండ్ను మరింత దెబ్బతీసింది. ఇది 3 ఏళ్లకు ఒకసారి వస్తూ ఉంటుంది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వివాహ వేడుకలు నిలిచిపోయాయి. దీనివల్ల నగల కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ కాలంలో కొత్త ఆర్డర్లు లేక వ్యాపారులు ఖాళీగా కూర్చోవలసి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో రిటైలర్లు పాత బంగారాన్ని కొత్త నగలుగా మార్చుకునే ఎక్స్చేంజ్ ఆఫర్లపై ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నారు. టైటాన్ సంస్థ గత 9 నెలల్లోనే దాదాపు 5 లక్షల మంది కస్టమర్ల నుంచి 11,000 కిలోల పాత బంగారాన్ని సేకరించింది. కళ్యాణ్ జ్యువెలర్స్ మొత్తం అమ్మకాల్లో ఈ ఎక్స్చేంజ్ వాటా 46%గా ఉంది. సెన్కో గోల్డ్ వ్యాపారంలో కూడా ఇది 43%కి చేరింది. రాబోయే పండుగలు, పెళ్లిళ్ల సీజన్ పైనే రిటైలర్లు ఇప్పుడు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల బంగారం ధరలు గరిష్ట స్థాయిల నుంచి 30% వరకు తగ్గడం మార్కెట్కు సానుకూల అంశం. ధరల తగ్గుదల వినియోగదారులను మళ్లీ షోరూంల వైపు నడిపిస్తుందని జ్యువెలరీ సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు మళ్లీ పుంజుకుంటాయన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాయి.